దేహాభిమానం చందమామ కథ. పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండడం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అటైతే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మెత్తాలి. జన్మంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోటమాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ఆ ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కానీ ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకిష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సహాయపడాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను. అదిగో ఆ కనబడే పల్లె ఉంది, చూసావా? అక్కడ ఒక ఎరుకలవాడున్నాడు. వాడింటో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లలలో నేనొకటే పుడతాను. ఆ పిల్లలలో ఒకదానికి మొహం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబడి నీళ్లు రాలాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను ఇలా ఎన్నటికీ చేయలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వలా వెనుదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయడం కోసం కనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచాడు. అతడు అన్నట్లుగానే ఆ ఎరుకలవాడింట్లో ఉన్న పంది కడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజు ఆ ఎరుకలవాని ఇంటికి వెళ్ళి వాణ్ణి దీవించి వస్తూ ఉండేవాడు. బ్రాహ్మణాయన వచ్చి రోజు నన్ను దీవించిపోతున్నాడెందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నా వల్ల ఏ పనేమైనా ఉందా అని అడిగాడు. అడగడమే తడువుగా శిష్యుడు, నీ వల్ల ఏ ఉపకారం తప్పకుండా ఉన్నది. అందుకనే నేను రోజు నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలుపంది ఉన్నది కదా, అది ఇనే వరకు దానిని మా ఇంట కట్టేయాలి. దాని పిల్లల్లో ఒకదాన్ని నేను పుచ్చుకుని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని, తల్లిని నీవు తోలు తెచ్చుకోవచ్చును అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికి మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేతి కబురంపితే నేనే చేతులు కట్టుకుని మీ దర్శనానికి వద్దునే అని ఎరుకులాడు అంటూ పందిని తీసుకువెళ్ళి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్లుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చగల ఒక పిల్ల భూమి మీద పడ్డంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపేయడం కోసం శిష్యుడు దుడ్డుకర్రనెత్తాడు. కాని నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్నపిల్లను చూసేసరికి ఆ బ్రాహ్మణునికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపటం అని మనసు వెనకకు లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో, నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకుని ఆ పంది పిల్లని బాధపోతూ ఉంటే అది కళ్ళు తెరిచి, ఆగాగు, చెంపకు అని మనిషి గొంతుకుతో అరిచింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్లి రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పడ్డంతోనే నన్ను నువ్వు చంపివేయక ఆగేవు. నేను కళ్ళు తెరవడంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలు అనుభవించవచ్చునని తోస్తున్నది కనుక ఈ జన్మ కొన్నాళ్ళు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీ దారిని నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనని వాపోయిన గురువే ఇప్పుడిలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకి పందిపిల్ల, ఇది నీచ జన్మని ఇదివరకు అనుకున్నాను, కానీ
ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్నా, జంతు శరీరంలో ఉన్నా, పక్షి శరీరంలో ఉన్నా, మరే శరీరంలో ఉన్నా ప్రాణులన్నిటికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనదనిపించదు. ఎంత అల్పమైన శరీరమైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావంటే భయం కలగడానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడదామనుకున్నాడు. ఇంకెక్కడి గురువు? ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వన్ని అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్టసుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లుపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకుని ఎరుకుల వాణ్ణి రప్పించి పందిని పిల్లల్ని వానింటికి తోలుపెట్టేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.